రంగం సార్. హలో. హలో. మీ డాడీ నా బాగా తెలుసు. ఏం చేస్తుంటావు? డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. నేను మీనాక్షి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు. ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొంత టైం అడిగాను. తను చాలా రోజులు వెయిట్ చేసింది, అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు. అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాతో టచ్లో లేదు. కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది. తన హస్బెండ్తో ఏదో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా అసలు అలా మాట్లాడతారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కొట్టబోయాడు కూడా. నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా దగ్గరకు వచ్చేయమని చెప్పాను. ఆ తర్వాత చెప్పరా దానికి? తినమ్మ పిచ్చిదానిలా మాట్లాడుతుంది. అవును, నేను పిచ్చిదాన్ని. ఏంటి ఇప్పుడు ఏమైంది? నీకు పెళ్లి సెట్ అయిందని ఇప్పుడు చెప్తావా? అయితే అది మా నాన్న కోసం. బట్ నాకు నువ్వు కావాలి. కావాలంటే నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళవబోతుంది. అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ. బట్ వి లవ్ ఈచ్ అదర్, రైట్? అండ్ దిస్ విల్ బి అ హ్యాపీ స్పేస్. మన ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంటే నీ కీప్ లా ఉండాలా? చెప్పరా దీనికి? అమ్మ ఏం చెప్పిన అర్థం కాదు. మీనాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావు? రాకీ, నువ్వు మధ్యలో మాట్లాడదు. వీడి కోసం నా హస్బెండ్ ని, నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మాడుతున్నావు? వాడితో ఉండలేక వచ్చేసావు, మర్చిపోకు నువ్వు. లైఫ్ లో నీ మొహం చూడు. మీనాక్షి, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. మీనాక్షి ఆగు. మీనాక్షి ప్లీజ్. మీనాక్షి చెప్పేది విను. మీనాక్షి అడిగింది నేనే. మీనాక్షి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ చెప్తున్నాగా. నాకొద్దు నీ సారీ. మీనాక్షి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో పోయి చస్తా, నీకెందుకు? మీనాక్షి స్టాప్. మీనాక్షి డోంట్ గో. You don't deserve me. మీనాక్షి వెయిట్. వదులు. Anywhere, you're not freaking going anywhere. Hey Rocky, door బంద్ చేయరా. ఆకాష్. మీనాక్షి అలా చనిపోయిందా? No. Why will I kill Meenakshi? I'm sorry. I'm really sorry. I'm so sorry. I'm sorry. లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నిన్ను లవ్ చేయడం. Meenakshi, please. Meenakshi, please. Meenakshi. మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసుంటాడేమో.